Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. ఈ వీడియో కంపెనీ యాక్ట్కి సంబంధించింది. మిత్రులారా, నిన్న క్లాస్లో డిబెంచర్స్ గురించి చెప్పడం జరిగింది. సెక్షన్ 2 క్లాస్ 30 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్లో డిబెంచర్ అనేటువంటి దాన్ని డిఫైన్ చేయడం జరిగింది. డిబెంచర్ ఆ డెఫినేషన్ ఇంక్లూజివ్ డెఫినేషన్ అంటాం దాన్ని. డిబెంచర్ ఇంక్లూడ్స్ డిబెంచర్ స్టాక్స్, bonds or any other instrument of a company evidencing a debt. That's why I told you debenture is definitely an acknowledgement of debt. Acknowledge debt. సో అప్పు అయ్యా, నీ దగ్గర అప్పు తీసుకున్నాను అని సాక్ష్యంతో సహా ఉండేవంటి దాన్నే డిబెంచర్ అంటారు. దిస్ డిబెంచర్ is derived from the Latin word debere, debere, which means to owe. OWO, అప్పు ఉన్నామని చెప్పడానికి. సో దీంట్లో మనం చెప్పడం కూడా జరిగింది. దీంట్లో యొక్క ఎసెన్షియల్స్ కూడా చెప్పాను. డెఫినెట్లీ ఇట్ ఈజ్ లైక్ ఏ మూవబుల్ ప్రాపర్టీ. ఇట్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ అంటే యాక్షనబుల్ క్రైమ్. సెక్షన్ 3 ఆఫ్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ లాగా ఇట్ ఈజ్ అన్ యాక్షనబుల్ క్రైమ్. ఇట్ కెన్ బి కన్సాలిడేటెడ్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ డిబెంచర్ స్టాక్. ఒకటి ఉంటే డిబెంచరు 4-5 కంపెనీలు, ఐసిఐసిఐ బ్యాంకు, లేకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా వాళ్ళది, వీటన్నిటిలో ఉన్నాయనుకోండి, you can call them a stock, debenture stock, and it is a secure debt. Interest is fixed, secure debt, and it is refundable. Debenture holder is a creditor to the company. Only difference, shares ki difference దాంట్లో చెప్పాను. Debenture holder cannot participate in the voting, particularly during the general body meeting, right? సో కాబట్టి షేర్స్ డిబెంచర్స్ ఒకటైనా సరే షేర్లో ఫ్లక్చుయేషన్ ఉండొచ్చు, లాభం రావచ్చు, నష్టం రావచ్చు. డిబెంచర్లో ఫలానా టైం కంటే డిబెంచర్ బాండ్ తీసుకున్నాక ఫలానా టైం కంటే ఆ టైంకి వాడు మీకు వడ్డీతో సహా ఇవ్వాల్సిందే. సో దీంట్లో ఫుల్లీ కన్వర్టబుల్, పార్ట్లీ కన్వర్టబుల్, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈ డిబెంచర్స్ తిరిగి ఇవ్వకపోతే పరిస్థితి ఏమిటి, ఇది క్వశ్చన్. సో దీంట్లో కేసులా ఉంది. ఆ కేసులా చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను. కేసుల పేరు స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ శ్రీ రాజారాం జనార్దన 1965, 2 కంపెనీస్ ఎల్జే 222. సో 65 కేసు. స్టేట్ ఆఫ్ ఏపీ వర్సెస్ శ్రీ రాజారాం జనార్దన, రైట్. సో ఒక కంపెనీ స్టేట్ ఆఫ్ ఏపీ రిప్రజెంటెడ్ బై పబ్లిక్ కంపెనీలండి. ఈ పబ్లిక్ కంపెనీ దే హ్యావ్ గాన్ ఫర్ ద సో కాల్డ్ డిబెంచర్స్. సో 500 ఎంతో లెక్క ఉంటుంది కదా, ఆ డిబెంచర్స్ ఇవ్వటానికి సో పబ్లిక్ వెళ్ళిపోయారు. అయ్యా వీ వాంట్ టు టేక్ డిబెంచర్స్. తర్వాత మనోడు రాజారాం జనార్దన ఈజ్ వన్ ఆఫ్ ది డిబెంచర్ హోల్డర్స్. డిబెంచర్ తీసుకున్నాడు ఈయన. తీసుకున్న తర్వాత కంపెనీ ఇది కేవలం డిబెంచర్సే కాకుండా ద కంపెనీ హ్యాస్ టేకెన్ లోన్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ ఏపీ ఆల్సో. సో మీకు తెలిసి ఉంటుంది ఏపీ ఎస్ఎఫ్సి అయ్యి ఉంటాయి, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అని, ఏపీ స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ అని, రకరకాల కంపెనీస్ ఉంటాయి గవర్నమెంట్ తరఫున. సో మొత్తానికి గవర్నమెంట్ దగ్గర లోన్స్ తీసుకున్నారు. సో ఎలా తీసుకున్నారు? నార్మల్గా బై మార్టిగేజింగ్ ద ప్రాపర్టీస్, టైటిల్ డీడ్స్, ప్రాపర్టీస్ పెట్టి తీసుకుంటారు. ఎస్సీజెడ్ వాటిలో మీకు మనం డిస్కస్ చేయడం జరిగింది. ఎస్సీజెడ్లో గవర్నమెంట్ కొన్ని వేల ఎకరాలు ఇస్తే అవి తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకుని లోన్ తెచ్చుకుంటాం. లేదా ప్రొసీజర్, దాన్ని మనం ఏం చేయలేము, రైట్. సో కంపెనీ హ్యాస్ బికమ్ ఇండెప్టెడ్. పోయిందా, వైండింగ్ అప్కి వెళ్ళిపోయింది, దివాళా తీసింది, ఇండెప్టెడ్. ఈ దివాళా తీసినప్పుడు సో దస్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఇట్ హ్యాస్ యాక్చువల్లీ సూడ్ ది స్టేట్, సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, గవర్నమెంట్కి వెళ్ళిపోయింది. కంపెనీ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసేసి. డిబెంచర్స్ ఉన్నాడుగా మనోడు రాజారాం జనార్దన. ఈ రాజారాం జనార్దన అండ్ అదర్స్ he has instituted a civil case against the state that the company has to give him back the money, debenture money నాకు రావాలి, ఇవ్వలేదు, మీరు టేక్ ఓవర్ చేస్తారు కాబట్టి మీరు కట్టండి అనేసి. సెక్షన్ 145 సిపిసిలో ఎవరైతే షూరిటీగా ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసు వేయచ్చని సో మీకు నెక్స్ట్ సెమిస్టర్లో చెప్పడం జరుగుతుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరు షూరిటీ ఉంటే వాళ్ళ మీద ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ టేకప్ చేసింది కాబట్టి, స్టేట్ గవర్నమెంట్ ఓనర్ కాబట్టి, డిబెంచర్ సెక్యూర్ డెట్ కాబట్టి ఇస్తావా చేస్తాను వాళ్ళ మీద కేసేశారు. మరి స్టేట్ ఏముంటుంది, మాకేం సంబంధం అయ్యా,
నువ్వు వాళ్ళ దగ్గర తీసుకుని వాళ్ళ దగ్గర వసూలు చేసుకోవాలి సహజంగా డెబిట్. బట్ ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్డ్ దట్, ప్లీజ్ రిమెంబర్, సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సరే, ఇక్కడ జరిగిన గొడవ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ హ్యాడ్ గివెన్ జడ్జ్మెంట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది డిబెంచర్ హోల్డర్స్. జాగ్రత్త, ఓన్లీ స్టేట్ ఆఫ్ గవర్నమెంట్ హైకోర్ట్ ఆఫ్ ఏపీ ఇచ్చిన జడ్జ్మెంట్. హైకోర్ట్ ఆఫ్ ఏపీ గివెన్ ద జడ్జ్మెంట్ in favor of the debenture holders. Debenture holders were entitled to priority in preference to the claims of the government. This is important. Kabatti, when a particular property of the company is specifically charged in favor of any government or so and so, definitely they have to clear the debts also. So debentures holder, they stand first. అందుకనే ఒకసారి మీరు మళ్ళా సలోమన్ వర్సెస్ సలోమన్ కేసు కూడా చూసుకోండి. అతనికి మళ్ళీ తిరిగి షేర్స్ వచ్చినాయి. ఎందుకని? బికాస్ హీ హాజ్ ఇన్వెస్టెడ్ ఇన్ ద షేప్ ఆఫ్ షేర్స్ ఆర్ డిబెంచర్స్. సో కాబట్టి డిబెంచర్ ఈజ్ ఎ సెక్యూర్ డెట్. డిబెంచర్ ఇట్ ఈస్ రిడీమబుల్. డిబెంచర్ ఈజ్ అన్ యాక్షనబుల్ క్లైమ్ అండర్ సెక్షన్ 3 ఆఫ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్. సో డిబెంచర్స్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, రైట్? సో కాబట్టి 5 నిమిషాలు అయిపోయింది. ఇది డిబెంచర్స్ గురించి. వీటి కేసులా, ఈ కేసులా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ధన్యవాదాలు.